ఈ ఒక్క పీడిఎఫ్ చాలు మీరు 2026లో జాబ్ కొట్టడానికి. ఏంటిది అనుకుంటున్నారా? ఇదే 2026 ఐటీ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్ క్యాలెండర్. అసలు అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎలాంటి రోల్స్ ఉంటాయి, టీసీఎస్ నుంచి గూగుల్ వరకు ఆల్మోస్ట్ 10 టాప్ ఎంఎన్సీ కంపెనీస్ వి అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి క్లియర్ గా చాప్టర్ బై చాప్టర్ బ్రేక్ డౌన్ చేస్తున్నాం. సో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, బికాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ 2026. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి నేను చెప్పే డేట్స్ అండ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు అంటే ఐ గ్యారంటీ యూ డెఫినెట్లీ 2 నుంచి 3 ఆఫర్ లెటర్స్ మీ చేతిలో ఉంటాయి. సో చాప్టర్ నెంబర్ 1 TCS. లెట్స్ స్టార్ట్ విత్ ద అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ మాస్ హైరింగ్ TCS. మీ రెజ్యూమేలో పెద్ద ప్రాజెక్ట్స్ లేకపోయినా వీళ్ళు మీకు ఛాన్స్ అనేది ఇస్తారు. TCS మేజర్ గా TCS NQT తో హైర్ చేస్తుంది అండ్ దీనిలో ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్స్ రెండు ఉంటాయి. నాన్ టెక్ వాళ్ళకి TCS BPS ఉంది, కానీ కోడింగ్ పైన నమ్మకం ఉన్న వాళ్ళు TCS కోడ్ బీటా ట్రై చేసుకోవచ్చు. దీని టైం లైన్స్ వచ్చేసి TCS NQT హైరింగ్ యూజువల్లీ మార్చ్ నుంచి జూలై వరకు జరుగుతుంది. కోడ్ బీటా అయితే ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అండ్ ప్రాసెస్ NQT కి ఆప్టిట్యూడ్, కోడింగ్ తర్వాత టెక్ అండ్ HR ఉంటాయి. అండ్ TCS రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఎగ్జామ్స్ అనేవి మార్చ్ 10th నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఖచ్చితంగా అప్లై చేయండి. ఇంకా 10 days మాత్రమే ఉంది అటు ఇటుగా. ఇలాంటి స్పెసిఫిక్ డేట్స్ మిస్ అవ్వకూడదు అని ఈ వీడియో చేస్తున్నా. నేను ఈ అప్లికేషన్ లింక్స్ యాక్టివేట్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ TCS లింక్ అయితే కింద మన ఛానల్లోనే ఉంది, సో చూసుకోండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వస్తూనే ఉంటాయి. చాప్టర్ 2 విప్రో. నెక్స్ట్ మీరు బీటెక్ అయితే ఎలైట్ NTH ద్వారా టెక్ రోల్స్ కి అప్లై చేయొచ్చు అనమాట ఈ విప్రోలో. ఒకవేళ మీరు BCA BSc క్యాండిడేట్ అయితే విప్రో బిల్ప్ ప్రోగ్రామ్ మీకు ఉండనే ఉంది. వీళ్ళ టైం లైన్స్ జాన్ టు మార్చ్ మధ్యలో లేదా సెప్టెంబర్ టైంలో డ్రైవ్ కనెక్ట్ చేస్తారు. ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు. వీళ్ళు రోల్స్ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ స్కాలర్ ట్రైనీ లాంటి రోల్స్ కి అయితే వీళ్ళు ఆఫరింగ్స్ అనేవి ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ లో ఎలైట్ క్యాండిడేట్స్ కి ఆన్లైన్ అసెస్మెంట్ తర్వాత వాయిస్ అసెస్మెంట్ ఉంటుంది. అది క్లియర్ చేస్తే HR రౌండ్ ఉంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వాయిస్ టెస్ట్. అండ్ చాప్టర్ 3 అసెంచర్ లో సెలక్షన్ ప్రాసెస్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ రౌండ్స్ తర్వాత కోడింగ్ అండ్ మెయిన్ గా కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ రౌండ్ లోనే చాలా మంది ఎలిమినేట్ అవుతారు. వీళ్ళ టైం లైన్స్ వచ్చేసి వీళ్ళు ASC అండ్ SC రెండు రోల్స్ కి డిసెంబర్ టు జనవరి మధ్యలో, మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో హైర్ అనేది చేస్తూ ఉంటారు. గర్ల్స్ కి ఒక స్పెషల్ నోటీస్ ఇక్కడ. అసెంచర్ ఎక్స్క్లూజివ్లీ ఫిమేల్స్ కి హ్యాక్ దివా అని ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తుంది. ఇది జూన్ నుంచి జూలై మధ్యలో జరుగుతుంది. అబ్సల్యూట్లీ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ది ఉమెన్ అనమాట. సో చూసుకోండి. చాప్టర్ 4 కాగ్నిజెంట్. వెయిట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదంతా ఓకే భయ్యా, కానీ ఐటీ మార్కెట్ డౌన్ అంటున్నారా, అసలు మంచి ప్యాకేజ్ వస్తుందా అని. లుక్ ఎట్ కాగ్నిజెంట్. వీళ్ళు ఒక సింగిల్ ప్యాకేజ్ కి ఫిక్స్ అవ్వరు. జెన్సీ రోల్ కి 4 LPA ఇస్తారు. జెన్సీ ఎలివేట్ కి 4 LPA ప్లస్ స్కిల్ బోనస్ కూడా ఉంటుంది. కానీ మీరు టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటే జెన్సీ ప్రో తో 5.4 LPA అండ్ డైరెక్ట్లీ జెన్సీ నెక్స్ట్ తో 6.75 LPA వరకు క్రాక్ చేసుకోవచ్చు. వీళ్ళు ఫెబ్ నుంచి మే మధ్యలో ఏదో ఒక మంత్ర హైరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. టెక్నికల్స్ సౌండ్ గా ఉంటే యూ విల్ ప్రింట్ మనీ హియర్. అండ్ చాప్టర్ 5 కమింగ్ టు దిస్ క్యాప్జెమినీ XLR ప్రోగ్రామ్ అనేది ఒక మ్యారథాన్. వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే మీకు హెడ్ స్పిన్ అవుతుంది. టెక్నికల్ టెస్ట్ తర్వాత ఎస్ఏ రేటింగ్ ప్లస్ గేమ్ బేస్డ్ ఆప్టిట్యూడ్ తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ తర్వాత కోడింగ్ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ తర్వాత HR. ఇన్ని రౌండ్స్ ఉన్నాయి, కానీ టైం మేనేజ్మెంట్ ఇస్ ద కీ హియర్. ఈ మ్యారథాన్ యూజువల్లీ జాన్ టు మార్చ్ టైంలో జరుగుతుంది. ఈసారి వాళ్ళు హైరింగ్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద కమ్యూనికేషన్. చాప్టర్ 6 ఇన్ఫోసిస్. నార్మల్ గా అందరూ ఆఫ్ క్యాంపస్ డైరెక్ట్ అప్లై కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు హ్యాక్ విత్ ఇన్ఫీ కోసం వెయిట్ చేస్తారు. ఇది ఒక మ్యాసివ్ హ్యాకథాన్. ఇందులో పర్ఫార్మ్ చేస్తే డైరెక్ట్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫరింగ్స్ అనేది వచ్చేస్తాయి. వీళ్ళ టైం లైన్ వచ్చేసి హ్యాక్ విత్ ఇన్ఫీ ఫెబ్ టు జూన్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్ కావాలంటే ఇన్స్టెప్, అది ఆల్రెడీ మీకు రీసెంట్ గానే లాంచ్ అయింది ఫిబ్రవరిలో. సో చూసుకోవచ్చు, ఆ లింక్స్ యాక్టివ్ గానే ఉన్నాయి. థింక్ బియాండ్ ద ట్రెడిషనల్ రెజ్యూమే అప్లికేషన్ గైస్, ఎందుకంటే ఇన్స్టెప్ కి అలాంటివన్నీ సరిపోదు. దాని గురించి నేను క్లియర్ గా వీడియో చేసా. కావాలంటే మీరు సర్చ్ బార్ లోకి వెళ్ళి FLM ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ అని కొట్టండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. కమింగ్ టు చాప్టర్ 7 ఇట్స్ గూగుల్. నవ్ ఎంటర్ ఇన్ టు ద బిగ్ లీగ్. సర్వీస్ కంపెనీస్ చాలు, వై డోంట్ వి ఎయిమ్ ఫర్ ద గూగుల్ లైక్ ప్రొడక్ట్ కంపెనీస్ అనుకుంటే, సెకండ్ ఇయర్ లో ఉన్న ఫిమేల్స్ కి గూగుల్ స్టెప్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. స్టైఫండ్ వచ్చేసి గెస్ చేయగలరా, అప్రాక్సిమేట్లీ 1.25 LPA పర్ మంత్. ఇది నవంబర్ టు డిసెంబర్ మధ్యలో ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది, ఇయర్ కోసం వెయిట్ చేయాలి. ఓపెన్ సోర్స్ ఎంతూజియాస్ కోసం జీసాక్స్ అని ఉంటుంది, గూగుల్ సమ్మర్ కోడ్ ఆఫ్ ఇంటర్న్ అని. ఇది టెక్ వరల్డ్ లో హైలీ వాల్యూడ్ స్టైఫండ్ ఇస్తున్నారు అనమాట. $700 నుంచి $3,000 వరకు ఉంటుంది. జీసాక్ టైమ్ లైన్ ఫెబ్ టు మార్చ్ దాకా ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడు పడితే మనం అప్డేట్ చేసేస్తాం వెంటనే. సో అందుకనే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీకు చాలా త్వరగా వస్తుంది. కమింగ్ టు చాప్టర్ 8 ఫ్లిప్కార్ట్ లో మేజర్
మేజర్ గా 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్, రన్‌వే అది ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. గర్ల్స్‌కేమో వానా కోడ్ అనే ఒకటి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ గ్రిడ్ వచ్చేసి జూన్, జూలై మధ్యలో వచ్చే మ్యాసివ్ హైరింగ్ ఛాలెంజ్, స్క్రీనింగ్, కోడింగ్, కేస్ స్టడీస్ ఇవన్నీ ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ రన్‌వేకి వచ్చేసి ఉమెన్ కి ఇది, ఫీమేల్ వాళ్ళకి మెయిన్ గా ఇది మార్చ్, ఏప్రిల్ మధ్యలో ఉంటుంది. ఎంసీక్యూస్, కోడింగ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. గూగుల్ వానా కోడ్ వచ్చేసి ఇది జాన్, ఫెబ్ మధ్యలో ఉంటుంది. జస్ట్ 90 మినిట్స్ కోడింగ్ ఛాలెంజ్ క్లియర్ చేస్తే ఇంటర్వ్యూ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతారు అనమాట. ఇది ఫ్లిప్‌కార్ట్ కోడింగ్ గురించి. అండ్ చాప్టర్ 9 వచ్చేసి ఈవై. నెక్స్ట్ ఈజ్ ఎ బిగ్ కంపెనీ. ఈవై అనేది మీ అందరికి తెలిసిందే. మీలో ఏఐ అండ్ డేటా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఇది మీరు ఖచ్చితంగా చూడొచ్చు. ఈవై ఓపెన్ సైన్స్ ఏఐ ఛాలెంజ్ అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. ఇది క్రేజీ పార్ట్ ఏంటి అంటే అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ లో ఉన్నాయి. జాన్ టు మే వరకు రన్ అవుతుంది. దీంతో పాటు ఈవై టెక్కథాన్ అక్టోబర్ టు నవంబర్ మధ్యలో ఉంటుంది. తర్వాత జెన్ ఉమెన్ అనే క్యాంపెయిన్ కూడా ఉంటుంది. మార్చ్ టు మే మధ్యలో ఉంటుంది. ప్రోగ్రామ్స్ అనేవి ఇలా కండక్ట్ చేస్తూనే ఉంటారు. బట్ వెయిట్, ఏ అంటున్నారు కదా, వాట్ ఇఫ్ ఐ టెల్ యూ ద బిగ్గెస్ట్ క్లౌడ్ అండ్ ఏఐ జైంట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ డెడికేటెడ్ ఎంఎల్ ఛాలెంజ్ ఫర్ యూ. ఆ ఎంఎల్ ఛాలెంజ్ నెక్స్ట్ అమెజాన్. మెషిన్ లెర్నింగ్ లో బిల్డ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా పెద్ద ఆపర్చునిటీ. అమెజాన్ ఎంఎల్ ఛాలెంజ్ క్యాలెండర్ సెప్టెంబర్ టు అక్టోబర్ మధ్యలో జరుగుతుంది. అండ్ మీరు స్కిల్ అప్ అవ్వాలనుకుంటే అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ అనేది ఉంది. జూన్, జూలై మధ్యలో జరుగుతుంది. ఫిమేల్స్ కోసం అమెజాన్ వావ్ అని ఒక పోర్టల్ ఉంటుంది. మీరు ఆ పోర్టల్ లో క్లిక్ చేసి ఎప్పుడు అప్లికేషన్స్ ఓపెన్ ఉంటే అప్పుడు అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ 10 చాప్టర్ 2026 ఐటీ ప్లేస్మెంట్ ఆఫ్ క్యాంపస్ క్యాలెండర్. టీసీఎస్ విప్రో నుంచి గూగుల్, అమెజాన్ వరకు అన్ని డేట్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. రెజ్యూమే బిల్డ్ చేసుకోండి, స్కిల్స్ పెంచుకోండి, ఈ ఆపర్చునిటీస్ మిస్ అవ్వద్దు. నాకు ఒకటే ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు 2026 లో డెఫినెట్ గా ఒక మంచి జాబ్ అనేది రావాలి. సో డూ ప్రిపేర్ వెల్. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే యూ ఆల్రెడీ హ్యావ్ దట్ డెడికేషన్. ఇప్పుడు జస్ట్ ఈ డేట్స్ ని మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి అండ్ మీ కోడింగ్, ఆప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టండి. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి కంపెనీ అప్లికేషన్ లింక్ ఓపెన్ అవగానే వెంటనే మన ఛానల్లో నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఆ అప్డేట్స్ ఏ మాత్రం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.